అతిశయానికి దూరంగా ఉన్నాడు, గర్వానికి దూరంగా ఉన్నాడు. బైబిల్ ఏమని చెప్తుందండి? గర్వం వస్తుంది అనుకోండి ఏం జరిగిద్దంట? నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటది. నాశనానికి ముందు ఒక స్కాలర్ ఏమన్నాడంటే మనిషికంట మూడిటిని బట్టి గర్వం వస్తుందంట. మొదటిది ఫేస్ను బట్టి, రెండవది రేస్ను బట్టి, మూడవది గ్రేస్ను బట్టి. ఫేస్ను బట్టి అంటే ఏంటి? అందాన్ని బట్టి, లేకపోతే ఫేస్ వాల్యూ అని అంటారు. ఫేస్ వాల్యూ అంటే తెలుసు కదండి. ఫేస్ వాల్యూ అని అంటే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది అనమాట. ఎక్కడికన్నా ఎమ్మెల్యే గారి దగ్గరకో ఎంపీ దగ్గరకో వెళ్ళి ఏదైనా పని చేయించగలిగిన సత్తా ఉంటది, అంటే వాళ్ళకి చాలా విలువ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేను అడిగితే పర్మిషన్ ఇవ్వకపోవటం ఏంటి, ఎల్లం పదండ్రా. గర్వం. ఫేస్ని బట్టి కొంతమందికి ఏంటి? ఫేస్ని బట్టి అంటే ఊర్లో కొంతమంది అందరికంటే బాగుంటారు అనమాట, అందంగా తెల్లగా. లోపల అనుకుంటారు, నా అంత అందంగా మా ఊర్లో ఎవరైనా ఉన్నారా, మా చర్చిలో ఎవరైనా ఉన్నారా నా అంత అందంగా. గర్వం. కుర్రోళ్ళకైతే ఇక ఈ ప్యాకులు ఉన్నాయిగా. ఏం ప్యాకులు? 0 ప్యాకు, 6 ప్యాకు, ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అంటే తెలుసు కదండి, ఇట్టుంటుంది అనమాట. తిని ఇట్టుంటది. ఏదో లోపం, శారీరకంగా బలహీనతలు ఉంటాయి కొంతమందికి, వాటి వల్ల ఇట్టుంటది. అది ప్రాబ్లం లేదు. తిని ఇటు వస్తే మాత్రం చాలా కష్టం. గర్వం. ఫేస్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి. ఇక మూడవది రేస్ని బట్టి. జాతి, కులం, మతం, డినామినేషన్. కొన్ని డినామినేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంత గర్వం ఉంటుందో తెలుసా? యేసయ్య వస్తే ముందు మేమే వెళ్తాం, అందుకనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అసలు వాళ్ళు. నేను కూడా మా యుఈఎస్ఐ దాన్ని బట్టి భలే గర్వపడేవాడిని. మా యుఎస్ఐ మంచి సౌండ్ డాక్టర్, వాక్యం బాగా చెప్తారు. ఇక్కడికి వచ్చే చాలా మంది EU నుంచే వచ్చారు కాబట్టి నాకు భలే గర్వం ఉండేది. మా వాళ్ళు వాక్యం బాగా చెప్తారు. లాక్కొట్టాడు యేసయ్య. గర్వం. మూడవది వెరీ డేంజర్. మూడవది ఏంటో తెలుసా? ఫేస్ని బట్టి ఉంటే పర్వాలా, కొంచెం పర్వాలా. రేస్ని బట్టి ఉంటే కొంచెం పర్వాలా. మూడవది ఏంటో తెలుసా? గ్రేస్ని బట్టి. అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొంతమందికి కొన్ని కృపావరాలు ఇస్తాడు. నాలాంటి వాడికి బోధించేవారం, తమ్ముడు లాంటి వాడికి గిటార్ కొట్టేవారం, కీబోర్డ్ వేసేవారం, షారున్ కల్లా పాటలు పాడేవారం. ఇప్పుడు నాలాంటి వాడు ఏమనుకుంటాడు తెలుసా? నాకులాగా ఎవడైనా చెప్పగలడా? గర్వం. నాకులాగా ఎవరైనా కీబోర్డ్ ప్లే చేయగలరా? గర్వం. నాకులాగా ఎవరైనా పాట పాడగలరా? గర్వం. నాకున్నన్ని కొబ్బరి చెట్లు మా ఊర్లో ఎవరికన్నా ఉన్నాయా? గర్వం. మా ఇల్లంత పెద్దిల్లు కొబ్బరి తోటల్లో ఈ సకినేటిపల్లిలో ఎవరికన్నా ఉందా? గర్వం. మాకున్న పెద్ద కారు ఎవరికన్నా ఉందా? గర్వం. చీరల బట్టి గర్వం, పొడవాటి జడబట్టి గర్వం. యోబంటా ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద లిస్ట్ చెప్పి వీటిని బట్టి నేను గర్వపడటం లేదు అంటే ఇప్పుడు దేనికి దూరంగా పారిపోతున్నాడండి ఆయన? గర్వానికి దూరంగా పారిపోతా ఉన్నాడు.